ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు విడతల వారీగా 2 లక్షల రుణమాఫీ ప్రకటించడాన్ని హర్షిస్తూ కుంటాల మండల కేంద్రంలో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేడు ₹1,00,000 వరకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు ఇచ్చిన 6 హామీలను నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు, అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రైతుల్లో గారికి మాట ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నిలుపుకునే భాగంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా దీన్ని అపహాస్యం చేసినప్పటికీ, అవగాహన చేసినప్పటికీ ఇది కాదు జరగదు అని చెప్పి ఆ నిర్ధారణ వచ్చి పెద్ద పెద్ద చర్చ పెట్టుకున్నారు. అక్కడ బాగునే